పెద్ద పెద్ద మాటలు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉండి మాట్లాడిండు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తుంగలో తొక్కేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకు విరుద్ధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే మా నాయకుడు కేటీఆర్ గారు అప్పుడప్పుడు అంటారు, ఈయన రామునా రేము అని. ఆయన రాము కాదు రేము కాదు, అపరిచితుడిగా మారిపోయిండు. ఎందుకనంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాలు సమైక్య పాలకుల్లో అరిగోసబడ్డరు, అనేక అవస్థలు పడ్డరు. ఇక్కడ నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి. దాంతోపాటు సంపద పోయింది, సంస్కృతి పోయింది, చరిత్ర అంతా విధ్వంసం చేయబడ్డది, ధ్వంసం చేయబడ్డది. వచ్చిన కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఒక పెద్ద మనసుతోని కేసీఆర్ గారు ఆనాడు పరిపాలన అందిస్తే, కేసీఆర్ పాలనలో మంత్రివర్గం కాకుండా అదనంగా క్యాబినెట్ ర్యాంకులతోని ప్యారలాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అనేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు హైకోర్టులో పిల్లేసిండు. హైకోర్టులో పిల్లేసి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నాడు, కేసీఆర్ గారి ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిల్లేసి ఈ క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రద్దు చేయాలనేసి పిల్లేసిండు. ఇలా సరిగ్గా మేము కూడా అదే అడుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 2017 ఆ రోజు 2017లో మీరు పిల్లేసిండ్రు. ఈరోజు కూడా మేము అడుగుతూ ఉన్నాం. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈనాటికి ఇంకొక 15-20 రోజులు అయితే నెల, ఇంకా 10 రోజులే, ఇంకా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరిప్పటి వరకు దాదాపుగా మొన్న అజారుద్దీన్ కాకుండా అంటే ముఖ్యమంత్రితో పాటు 16 మంత్రి పదవులు ఇలా ఫిల్ చేసిండ్రు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అంటే మీరు ఆనాడు సలహాదారులు, అడ్వైజర్లు, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఉండొద్దు అనేసి మీరు చెప్పిండ్రు. ఇలా మీరు దాదాపుగా 14 మందికి మీరు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండ్రు. ఇలా మీరు చేస్తేనేమో ఇలా ఒప్పైపోతుంది. మరి ఆ రోజు మమ్మల్ని తప్పైందని చెప్పిండ్రు కదా, కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా నడిపిస్తుంది అనేసి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు కదా. రాజ్యాంగం విధ్వంసం జరుగుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు అన్నాడు కదా. మీరు అధికారంలో రాగానే ఎందుకు మాట తప్పిండ్రా? ఇలా ఎందుకు సలహాదారులను ఏ ప్రాతిపాదికన నియమించిండ్రు? ఇలా కేశవరావు గారు ఈ ప్రభుత్వానికి అడ్వైజర్ టు గవర్నమెంట్ పబ్లిక్ అఫైర్, ఇలా కేశవరావు గారు. అదేవిధంగా రెండో వ్యక్తిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ అగ్రికల్చర్. ఇట్లా 14 మందిని గవర్నమెంట్ అడ్వైజర్లుగా ప్రభుత్వ సలహాదారులుగా క్యాబినెట్ ర్యాంకు హోదా ఇస్తూ కల్పిస్తూ ఇలా ప్రభుత్వం మమ్మల్ని నిందలు వేసి మమ్మల్ని బదనాం చేసి కేసీఆర్ ప్రభుత్వము అసలు భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా కేసీఆర్ చేస్తుండని మనల్ని బదనాం చేసి ఇలా మీరు చేస్తుంది ఏందా? మమ్మల్ని అది ఇట్టిండ్రు, మమ్మల్ని బదనాం చేసిర్రు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా 14 మందికి మీ ఇలా స్పెషల్ స్టేటస్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇలా మీరు ప్రభుత్వం నడుపుతాం. అంటే
మీ ప్రభుత్వానికి మీ క్యాబినెట్కు సమానంగా ప్యారలల్గా ఇంకో క్యాబినెట్ నడుపుతూ ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మూడో పర్సన్గా శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు, ఎమ్మెల్యే యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్. శ్రీ జి చిన్నారెడ్డి గారు, వైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అడ్వైజర్ టు గవర్నమెంట్. మహమ్మద్ అలీ షబ్బీర్, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వెల్ఫేర్. హరికర వేణుగోపాలరావు గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఆదిత్యనాథ్ దాస్, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఏపీ జితేందర్ రెడ్డి, అడ్వైజర్ టు గవర్నమెంట్ స్పోర్ట్స్ అఫైర్. అదేవిధంగా మల్లు రవి గారు, అడ్వైజర్ టు స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ. శ్రీ శ్రీనివాస్ రాజు గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్. శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర, అడ్వైజర్ టు తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరియట్. అదేవిధంగా శ్రీ కె పెంటారెడ్డి, అడ్వైజర్ ఫర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఇలా మీరు దాదాపుగా ఈ 14 మంది క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి మీ ప్రభుత్వానికి సమానంగా నడుపుతూ ఉన్నారు. ఇంకో విషయం, గమ్మతైన విషయం ఏంటంటే 14 మందికేమో క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండ్రు, జీవోలు మాత్రం 5 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. ఇలా ఆనాడు ఈ జీవోల గురించి మళ్ళీ సపరేట్ మాట్లాడతా, అదొకటి ఉంది. ఇలా మీరు 14 ఇచ్చిండ్రు, 14 మందికి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండ్రు. వీళ్ళు ఎలాంటి ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఇలా మీకు మంత్రులకు సమాన హోదాతోని ఇలా వాళ్ళకు గవర్నమెంట్ క్వార్టర్ ఉంటుంది, గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది, గవర్నమెంట్ డీజిల్ ఉంటుంది, గవర్నమెంట్ ఖర్చులతో సమానంగా ఇంటి అద్దెలు ఫ్రీ ఉంటాయి. మీకు ఇవన్నీ ప్రభుత్వ వ్యయాన్ని, ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తుందని మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? ఇలా ఈ 5 మాత్రమే జీవోలు ఇచ్చిండ్రు. జీవో నంబర్ ఆర్టీ నంబర్ 930 డేటెడ్ అట్ 6/7/2004. జీవో నంబర్ 1109 డేట్ అట్ 20/8/2024. జీవో నంబర్ 1504 31/10/2025. జీవో నంబర్ 1503 31/10/2025. జీవో నంబర్ 59 డేట్ 24/2/24. అంటే ఈ జీవోలన్నీ ఏమో కప్పిపెట్టిండ్రు మీరు. ఈ జీవోలన్నీ కప్పిపెట్టి ఇలా మీరు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టి ఇలా కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే, మీ అనుయాయులకు మాత్రమే పట్టం కట్టేందుకు స్పెషల్ స్టేటస్లు ఇస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అడ్వైజర్లను ఆ రోజు మేము అడ్వైజర్లను పెట్టుకుంటే మేము ఆ రోజు కేసీఆర్ గారు అడ్వైజర్లను పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సుపరిపాలన అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో. ఎవరిని పెట్టుకున్నాం? మేము ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని పెట్టినాం. తెలంగాణ పట్ల నీటిపారుదల శాఖ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి 6 విద్యాసాగర్ లాంటి వ్యక్తులను పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, భావితరాలకు ఒక బంగారు భవిష్యత్తు నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము ఈ కల్చర్ బాగుండాలి, మన చరిత్రను మనం తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి రావాలనేసి మనము కొంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకుంటే, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ
మీరు దాన్ని సవాల్ చేస్తూ క్యాబినెట్ ర్యాంక్ ఉండకూడదు అనేసి మీరు కోర్టుకు పోయినరు. నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఇలా ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి కోసం ఇలా ఆదిత్యనాథ్ దాసును ఇలా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు. వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఓటుకు నోటుకు పట్టబగలు దొరికినటువంటి దొంగగా ఈ తెలంగాణ సమాజం చిత్రీకరించబడింది. ఇలా ఆయన ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాడు? ఇట్లా మేము పేర్లు చెప్పుకుంటూ పోతే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను, తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళను, ఈ తెలంగాణ ప్రాజెక్టులు కట్టద్దు, ఈ నీళ్ళన్నీ ఆంధ్రకు తరలించాలన్నటువంటి వ్యక్తులకు మీరు క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి అడ్వైజర్లో పెట్టుకొని ఇలా తెలంగాణను నిండా ముంచటోళ్లకు ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా పెద్దపీట వేస్తూ ఉన్నారు అని అంటే, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందలు వేసి కోర్టు కీడ్చి అప్పుడే ఏర్పడ్డటువంటి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని అంటే మీరు దాన్ని అడ్డం పడి అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి వ్యక్తులు ఇలా మీరు ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా చెప్పాలి. ఆనాడు విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలో ఆస్తుల పంపకాలు ఉన్నాయి. అప్పుడే విడిపోయినటువంటి రాష్ట్రం ఢిల్లీ పెద్దలతోని కేంద్రంతోని సయోధ్య ఉండి కొత్తగా కట్టేటువంటి ప్రాజెక్టులలో అనుమతులు తెచ్చుకోవడానికి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి, అనేక అనుమతులు తెచ్చుకోవడానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సయోధ్య కుదిరించుకోవడానికి కొంతమంది మేము అడ్వైజర్లు పెట్టినాం. ఇలా మీరెవరు పెట్టినరు? దోపిడి దొంగలకు, మీ అనుయాయులకు, తెలంగాణకు అడ్డం పడ్డోళ్లకు, తెలంగాణను నిండా ముంచటోళ్లకు ఇలా మీరు క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి అడ్వైజర్లుగా పెట్టుకోవడం అంటే ఇలా దీని మీద డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకో విషయం, రాజ్యాంగాన్ని కూని చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు రాజ్యాంగాన్ని ఎవరు కూని చేస్తుండ్రు? 14 మందికి మీరు అడ్వైజర్లు పెట్టుకొని ఐదుగురు అడ్వైజర్ల జీవోలను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టి మిగిలినవన్నీ దాచిపెట్టి పబ్లిక్ను మోసం చేస్తున్నారు. మీరు ఎన్నుకున్నటువంటి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల్లో భారత ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 1A ప్రకారం లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లో 15% మించకుండా మంత్రివర్గ విస్తరణ జరగాలి. అదే రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే ఆర్టికల్ 164 1A ప్రకారం శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో 15% మించకుండా రాష్ట్ర మంత్రివర్గం ఉండాలి. ఇలా దాదాపుగా 18 నెలల వరకు 11 మంది మంత్రులతోని మీరు ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రభుత్వాన్ని నడిపి పోయిన జూన్లో 8వ తారీఖు జూన్లో 3 మంత్రులు లేచిండ్రు. అప్పటి వరకు మీరు ఉన్నది ముఖ్యమంత్రితో 12 మంది మాత్రమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్, ప్రొవైడ్ దట్ ద నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ షెల్ నాట్ బి లెస్ దెన్ 12. అంటే స్పష్టంగా ఈ ఆర్టికల్ 164 1A ఏం చెప్తుందంటే, మంత్రుల సంఖ్య అనేది ముఖ్యమంత్రితో కలిపి ఆ రాష్ట్రంలో ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మించరాదు, 12% తగ్గరాదు అని చెప్తుంది. మీరేం చేసిండ్రు? 12% లోబడి 18 నెలలు ఈ ప్రభుత్వాన్ని నడిపిండ్రు.
భారత రాజ్యాంగాన్ని కూని చేస్తుంది మీరు కాదా? భారత రాజ్యాంగాన్ని కూని చేస్తుంది మీరు కాదా? భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని సెక్రటరీలో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ను మోసం చేస్తుండ్రు, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఉన్నారు. ఈ దేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఇలా కేవలం తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇలా చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నా, చీఫ్ సెక్రటరీ గారు ఆయన అంటే చదువుకోలే, ఆయన ముఖ్యమంత్రి లక్కీలా, మీకు అన్నీ తెలుసు కదా, మీరు చదువుకొని వచ్చిండు కదా, ఐఏఎస్ చదువుకొని వచ్చిండు కదా, మీకు తెలియదా భారత రాజ్యాంగం ఎట్లుండాలి, మిగిలిన రాష్ట్రాలు ఏ ప్రాతిపదికన మంత్రివర్గం జరుగుతూ ఉన్నది, ఇలా మీ దగ్గర ఎట్లా జరుగుతున్నా మీరు ఎందుకు అడగట్లేదు? అంటే మీరు భయపడి లోబడి పవర్కు లోబడి పదవులకు పెదవులు మూసి ముఖ్యమంత్రికి తలొగ్గి ఇలా మీరు పదవులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలో చేస్తూ ఉండడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది? ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంది? అంటే అజారుద్దీన్ గారిని మంత్రిగా చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైనటువంటి పాలన, ఎంత అన్యాయమైనటువంటి పాలన అంటే ఈ రాష్ట్రంలో 18 నెలల వరకు ఈ రోజు వరకు అజారుద్దీన్ గారిని మంత్రిగా నియమించే వరకు ఈ రాష్ట్రానికి ఒక మైనార్టీ మంత్రి లేడు. ఎంత అవమానకరం క్యాబినెట్కు. 2025 జూన్ వరకు ఈ రాష్ట్రానికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మంత్రి లేడు. ఈ రోజుకు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి లేడు. అంటే ఇంకా 2 పదవులు మిగిలే ఉన్నాయి క్యాబినెట్లో. నేనేం చెప్పదలుచుకున్నంటే ఇంకా 2 పదవులు మొత్తం 18 మంత్రి పదవులు ఉండాలి ముఖ్యమంత్రితో పాటు. ఇలా ఉన్నాయి 16 ఉన్నాయి ముఖ్యమంత్రితో పాటు. ఇంకా 2 పదవులు మిగిలే ఉండగా ఈ 14 మంది క్యాబినెట్ హోదా కలిగినటువంటి అడ్వైజర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది అంటే ఈ ముఖ్యమంత్రి ఉద్దేశంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాడు ఎవడు అసమర్థుడు కాడు హోంమంత్రిగా ఉండడానికి, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాడు ఎడ్యుకేషన్ మంత్రిగా పనికిరాడు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మైనార్టీ శాఖ మంత్రిగా పనికిరాడు అని మీరు ఏమన్నా తీర్మానం చేయదలుచుకున్నారా? ఇలా కాంగ్రెస్ మంత్రులకు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మరి ప్రశ్న ఎందుకు వేస్తలేరు? ఇలా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని అసమర్థులని ఈ ముఖ్యమంత్రి అంటుంటే, చాతగానోళ్ళు అంటుంటే మీరెందుకు నోళ్ళు మూసుకున్నారు? ఎమ్మెల్యేలు అసమర్థులు అని చెప్పదలుచుకున్నాడా? ఎమ్మెల్యేలు చాతగానోళ్ళు అని చెప్పదలుచుకున్నాడా? వాళ్ళకంటే ఎక్కువ నాకే తెలివి ఉందని చెప్పదలుచుకున్నాడా? ఏం చెప్పదలుచుకున్నాడు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నాడు? ఇలా మీ పార్టీకి సంబంధించిన మీ ఏఐసిసి కానివ్వండి, లేకుంటే మీ టీఎస్పీఎస్ మీ పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష నియామకాల్లో సెక్రటరీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే మేము అడగం, ఎవరికి సంబంధం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. మీరు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రానికి 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్పట్లేదు? అర్థమవుతుందా? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఎస్, నేను ఈరోజు హైకోర్టులో మేము పిల్లేసిన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిల్లేసిన, మీరు ఎవరెవరైతే గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చి క్యాబినెట్ హోదాతోని ఇలా తింపుతూ ఉన్నారో, ప్రభుత్వ ధనమంతా కూడా దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మీరే కొల్లగొడుతూ ఉన్నారు. ఒక్కరోజు అడ్వైజర్లతో మీటింగ్ పెట్టినటువంటి పాపాన లేదు. ఎందుకు అడ్వైజర్లు?
అడ్వైజర్లు ఎందుకు? ఉన్న 2 ఖాళీలను పూరించకుండా 18 నెలల వరకు 11 మంత్రులతో నడిపినటువంటి మీరు, అంటే ఈ ప్యారలల్గా మీరు సమాంతరంగా మీరు ఇంకా ఆల్టర్నేట్గా ప్రభుత్వాన్ని నడపడానికి ఇలా మీరు మీ మీ ప్రత్యేక అవసరాల కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా అడ్వైజర్లకు పెట్టుకున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం అడ్వైజర్లను పెట్టిరో సమాధానం చెప్పాలి. దేనికి పనికొస్తుండ్రో ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ప్రయోజనాల కోసం? ఢిల్లీకి మూటలు మోయడానికా? గల్లీల్లో డబ్బులు వసూలు చేయడానికా? దేనికోసం? ఇలా ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఇలా మీరు ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాహుల్ గాంధీ ఏమో పొద్దుగాలు లేచి సంకల భారత రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇలా తెలంగాణ ప్రాంతంలోనేమో ముఖ్యమంత్రి స్వయాన భారత రాజ్యాంగాన్ని కూని చేస్తూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూని చేస్తూ, అవహేళన చేస్తూ, రాజ్యాంగాన్ని కాకుండా ఆయన ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నడిపిస్తూ ఉంటే ఇలా రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు? రాహుల్ గాంధీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకో విషయం ఏంటంటే చాలా చాలా క్లియర్గా క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉంటారో, క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు, వాటికి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే, యాజ్ పర్ జెనరిక్ మీనింగ్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ an advisor only. It is to be understood that government of the state should be strictly in the terms of the constitution of provisions. అంటే క్యాబినెట్లో మంత్రి ఉంటే మంత్రికి అప్పచెప్పినటువంటి విషయాల్లో, ఆ శాఖలలో సలహాదారులు అధికారులకు ఇచ్చేటువంటి దాంట్లో వాళ్ళే సలహాదారులుగా ఉన్నారు. అంటే ఒక మంత్రి అంటే సలహాదారులుగా ఉంటారు. మీరు ఉన్న వాళ్ళని ఫిలప్ చేయకుండా, ఉన్న క్యాబినెట్లు విస్తరణ చేయకుండా, మంత్రులను నియమించకుండా మీరు ప్యారలల్గా 16 మందిని నియమించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వాటి మీద బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తూ ఉన్నది. ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వం స్పందించి, మీరు ఇది నడుపుతున్నారు అని అంటే ఒక పక్క రాజ్యాంగాన్ని అవమానించడం, దాంతోపాటు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలను కూడా మీరు కించపరచడమే. అంటే ఇల్లీగల్గా, ఒక మాట చెప్పాలంటే ప్యారలల్గా, ఇల్లీగల్గా క్యాబినెట్ను మీరు నడుపుతూ ఉన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధం. వీటిపైన చర్యలు తీసుకోవాలని మేము హైకోర్టును ఆశ్రయించినాం. డెఫినెట్గా ప్రజల పక్షాన డెఫినెట్గా కొట్లాడతాం. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను డెఫినెట్గా ఎండగడతాం. ప్రజల్లోకి చెప్తాం. మీరు చేస్తున్నటువంటి ద్వంద్వ విధానాలు, ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలియాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈరోజు ప్రెస్ ముందట్టుకు వచ్చినాం. ఆనాడు మీరు వద్దని చెప్పి కోట్లేసిండ్రు. ఇలా మేమేదే అడుగుతూ ఉన్నాం. 16 మందిని ఏ ఉద్దేశం కొద్దీ, ఏ ప్రాతిపాదికన వారు పోని మేము పెట్టినటువంటి వాళ్ళేమో కొన్ని ప్రత్యేక రంగాలలో, కొన్ని రంగాలలో వాళ్ళు నిష్ణార్థులు, నిపుణులు, వాళ్ళని మేము పెట్టినాం. మీరు దేంట్లో నిపుణులు? వీళ్ళంతా కరప్షన్లో నిపుణులా? కలెక్షన్లో నిపుణులా? మీకు కావాల్సింది మూటలు మొయ్యడము, మూటలు తేవడమే కదా. దానికి ఈ అడ్వైజర్లు ఎందుకు పెట్టుకోండు? 15-20 మంది కూలీలను పెట్టి ఒక 15-20 లారీలు పెట్టుకుంటే సరిపోతుండే కదా నా ఉద్దేశం. ఢిల్లీకి మూటలు పంపాలి, గల్లీలో ఉన్నాయి వసూలు చేయాలి. దానికి ఒక 20 మంది కూలీలు ఓ 10-15 లారీలు పెట్టుకుంటే నింపుతారు, ఆడపోయి ఇచ్చేస్తారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం. 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనలో మీ మార్క్ ఏంటో చెప్పండి, మీ మార్పు ఏంటో చెప్పండి. ప్రజాపాలన అందిస్తామని చెప్పిండ్రు కదా, మీ మార్క్ ఏంటో చెప్పండి, మీ మార్పు ఏంటో చెప్పండి. మీ మార్క్ అంటే ఏముంది?
బుల్లోజర్లతో కూల్చుడు కదా. మీ మార్క్ అంటే ఏముంది? హైడ్రాతో కూల్చుడు కదా. మీ మార్క్ అంటే ఏముంది? లగచెల్ల రైతులకు బేడీలు వేయడం. మీ మార్క్ ఇది. డెఫినెట్గా మేము ఇంకా కొట్లాడుతూనే ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. అక్రమంగా ఆర్జించి ప్రజల సొమ్ముతోని జల్సాలు చేస్తూ ఉన్నారు. క్యాబినెట్ మంత్రులతో సమానంగా అడ్వైజర్ల పేరుతోని క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పక్క దుర్వినియోగం చేస్తుండే, ఇంకో పక్కనేమో అప్పులు ఇస్తలేరని చెప్తూ ఉన్నవాటిని కాపాడాలి కదా. ఒక పక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. వీటిని వదిలేసి ఇలా మీ జల్సాల కోసం క్యాబినెట్ ర్యాంకులు ఎవరెవరైతే ఇచ్చిండ్రో వాటిని రద్దు చేయాలని కోర్టుల పిల్లేసినా డెఫినెట్గా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కోర్టులపైన న్యాయస్థానంలో మనం అపారమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ, మళ్ళీ ఇదే అంశం పైన మళ్ళీ తర్వాత నేను మాట్లాడతానని కూడా సందర్భంగా గుర్తు చేస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.